All right, guys, welcome back. Welcome back to Superbox. So, today's video is about నా దగ్గర ఉన్న ద ఓల్డెస్ట్ ఇప్పటికీ యూజ్ చేస్తున్న ఒక బ్లూటూత్ హెడ్సెట్ అనమాట. సో, అంటే దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ అయిందో కూడా నాకు గుర్తులేదు. బట్ నాకు ఇదొక ప్రీమియం హెడ్సెట్. దీన్ని నాకు రివ్యూ చేయాలనిపించింది. అసలు నా లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అసలు ఇది ఎందుకు కొనుక్కున్నా? సో, ఆ డివైస్ పేరే ఇది. దిస్ ఈస్ ద బోస్ 700s అనమాట. ఇవి నేను ఓఎల్ఎక్స్లో కొన్నా. ఓఎల్ఎక్స్లో అంటే ఇది నేను కొనేటప్పుడు దగ్గర దగ్గర 27,000 రూపీస్ ఉండే. సో దీన్ని నేను ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో సౌండ్ కోర్ వర్సెస్ బోస్ అనే ఒక వీడియో చేసిన. బట్ లేదు, దీనికి ఒక ఇండివిజువల్గా ఎంటైర్గా ఒక రివ్యూ చేయాలని చెప్పేసి నేను ఈ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇది బోస్ 700 అంటారు. బోస్లోనే అప్పట్లో ద మోస్ట్ ప్రీమియమెస్ట్ హెడ్సెట్ అనమాట ఇది. నేను దీన్ని ఇది లాంచ్ అయినప్పుడు మొన్నటి వరకు వెన్ ఇట్స్ ఆన్ ద అమెజాన్, ఇది ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. 27,000 రూపీస్కి దీన్ని యాక్చువల్ ప్రైజింగ్ ఉండే. సో 27,000 రూపీస్ ఫర్ ఎ హెడ్సెట్ అనేది నాకు టూ మచ్ అనిపించింది. ఎందుకంటే నా దగ్గర అప్పటికి సోనీవి XB900 అని చెప్పి నేను ఒక హెడ్సెట్ కొనుక్కున్నా. దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయిందో 9 ఇయర్స్ అయిందో డోంట్ రిమెంబర్ ఇట్. 8-9 ఇయర్స్ అయితే ఖచ్చితంగా అయింది. ఇది నేను ఒక 18,000 రూపీస్ పెట్టి కొన్నా. సో ఇది ఆల్రెడీ కొన్న తర్వాత నాకు ఇంత ప్రీమియం హెడ్సెట్ అనేది కొనబుద్ధి కాలేదు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఎనీవేస్ చాలామంది అంటుండే, అరే బోస్ సౌండ్ సిగ్నేచర్ చాలా బాగుంటుంది, బోస్ తోపు, బోస్ ప్రీమియం, బోస్ సౌండే వేరు, ద సౌండ్ రిప్రొడక్షనే వేరు, లేకపోతే ఏమంటుందని ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే అక్విస్టిక్ ఈ ఎలక్ట్రానిక్ దాన్ని ఏమంటారు మీకు అది అర్థం కాదులే కానీ సౌండ్ ఏమంటారు దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ వోకల్స్ కానీ ఇవి చాలా క్లియర్గా ఉంటాయి. అఫ్కోర్స్ బేస్ గీస్ ఉండదు, బట్ బ్యాస్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఇందులో అని అన్నారు. ఏంది అంతగానో ఉందని చెప్పి సరే అని చెప్పి నేను ఓఎల్ఎక్స్లో 18,000 రూపీస్కి ఇది అప్పట్లో కొత్తగా ఎవరో వాళ్ళ తమ్ముడికి తీసుకొచ్చినట్టు, వాళ్ళ తమ్ముడికి వద్దన్నాడు, లక్కీలు వాడు నాకు ఇచ్చిండు. సో 18,000 రూపీస్కి నేను ఇది కొనడం జరిగింది. సో నేను అప్పుడు వాడు మా ఇంటికి రావడం జరిగింది ఇక్కడే. సో నేను చూసిన దట్ వాజ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు మంచిగా ఉండే. చెక్ చేసుకున్నా. నాకు అతను ఒక బోస్ది ఒక ఇది ఇచ్చిండు, బ్యాగ్ ఇచ్చిండు. ఆ బ్యాగ్లో బోస్ ఉంది, ఈ హెడ్సెట్ ఉంది, జస్ట్ ఒక మన ఆక్స్ కేబుల్ ఇచ్చాడు. సో దట్ మనం మన వెయిట్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు వైర్డ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇయర్ ప్యాడ్స్ చేయలే, కుషన్స్ చేయలే, ఏమీ లేదు. జస్ట్ ఒక టైప్ సి టు టైప్ సి ఒక పోర్ట్ ఒక వైర్ ఇచ్చిండు. ఆ వైర్తోని సో దట్ మన బోస్కి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో అది బోస్ అనమాట. సో దీనికి ఇదేంటంటే 17 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. సో దీన్ని మ్యాక్సిమం బ్యాటరీ లైఫ్ అనేది 17 అవర్స్ వస్తుంది. అండ్ ఏంటంటే సౌండ్ అనేది సోనీ కన్నా చాలా డిఫరెంట్ ఉంది. సోనీ ఏంటంటే మొత్తం బేస్ ఉంటుంది, థంపింగ్ బేస్ ఉంటుంది, మంచిగా కొడుతుంటుంది, సూపర్ ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా న్యాచురల్ అనిపిస్తుంది, చాలా నీట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా సాంగ్ క్లియర్గా వినాలనుకుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ బేస్ మాత్రం మిస్ అవుతుంది ఇందులో. అదొక్కటే ప్రాబ్లం. సో అసలు ఈ రివ్యూ ఎందుకు చేస్తున్నావు అంటే, అసలు ఈ బోస్ డస్ ఇట్ లివ్ అప్ టు ఇట్స్ హైప్ ఆర్ వర్త్, ఆర్ డస్ ఇట్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనే దానికే ఈ వీడియో చేస్తున్నా. సో ఇంత పెట్టి కొన్నా. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నా, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. అయితే ఏమైందంటే మధ్యలో నా సోనీ హెడ్సెట్కి ఈ కుషన్స్ అనేవి నేను మొన్ననే రీప్లేస్ చేయడం జరిగింది. ఇది మొత్తం పాడైపోయింది, పాతవి బూజ్ వచ్చి అంత పాడైపోతే, సో సరేలే ఇది ఎట్లాగో పాడైపోయింది కదా అని చెప్పి ఆ అడ్వాంటేజ్తోని దీన్ని ఎక్కువగా వాడిన. సో ఏమైందంటే దీన్ని మంచిగా వాడేవాడిని. సడన్గా మన స్టూపిడ్ ఫ్రెండ్స్ ఒకరు ఉంటే జిమ్లో, అరే ఇంత బాగుందిరా హెడ్సెట్ ఒకసారి అని చెప్పిండ్రు, తీసుకున్నారు, గిచ్చి పెట్టినారు, ఆ లెదర్ది కుషన్ అంతా పాడైపోయింది. దాని తర్వాత మళ్ళీ నా కుక్క కుషన్ మొత్తం కొరికేసింది. సో మళ్ళీ దీన్ని నేను ఒక సోల్మో అనే ఒక బ్రాండ్ నుంచి ఇయర్ కుషన్స్ అనేది ఆర్డర్ చేసుకొని రీప్లేస్ చేయడం జరిగింది. ఇవి చాలా బాగున్నాయి.
అంటే ఏందంటే డిఫరెన్స్ ఏందంటే ఈ ఈ హెడ్‌ఫోన్ అనేది ఇట్లా పెట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ జస్ట్ మెత్తల మీద పడుకున్నట్టుగా ఉంటది. అదొక్కటి నాకు ఈ హెడ్‌సెట్‌లో మంచిగా అనిపిస్తది. కాపోతే కమింగ్ టు ద డ్రాబ్యాక్ ఏంటంటే నార్మల్‌గా ఇక్కడ ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది మొత్తం ఇది మెటల్ స్ట్రిప్. మెటల్ స్ట్రిప్ మీద రబ్బర్ ఇచ్చి ఇదొక జస్ట్ ఒక బేర్ కుషన్ ఇచ్చాడు. అది ఏమైతుందంటే ఇప్పుడు మీకు కంఫర్ట్ ఇక్కడున్నా ఈ ఈ క్లాంపింగ్ ఫోర్స్ అనేది ఇది ఇట్లా ఇట్లా నెత్తి మీద ఇలా పడేసరికి బాగా పెయిన్ వచ్చేసి హెడ్ కూడా ఒక షేప్ లాగా అవుతుంది. ఒరేయ్! ఇట్లెందుకు అయితుందిరా అని చెప్పేసి అనుకున్న టైంలో అంటే నాకు ముందు సోనీ హెడ్‌సెట్ ఉంటుండే. అదేమో ఇలా ఉండేది. దానికి ఇక్కడ ఒక కుషన్ ఉండేది. యాస్ యూ కుడ్ సీ. ఈ కుషన్ ఏం చేస్తదంటే పెట్టుకున్నప్పుడల్లా నన్ను ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తది. ఇట్లా క్లాంపింగ్ ఫోర్స్ అనేది లేదు. సో, ఈ బోత్ ఇయర్ ఈ ఈ ఇయర్ ఫోన్ మాత్రం ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్ అనమాట. సో, నాకు ఎక్స్‌పీరియన్స్ మాత్రం సౌండ్ మాత్రం ఇది మాత్రం ఒక ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సౌండ్, క్లారిటీ, వోకల్సు, క్రిస్ప్‌నెస్, క్లియర్ లేకపోతే బీట్స్ మాత్రం తెలవట్లేదు గానీ, మిగతా ఏదైనా తెలుస్తది. అండ్ నేను దగ్గర దగ్గర కొద్ది రోజులు గూడా నేను దీంతో ట్రావెల్ చేయడం జరిగింది. ఒక్కటే ప్రాబ్లమ్ ఏందంటే ఇది ఓకే. బానే ఉంటది. కాపోతే ఇప్పుడు మనం యేసుకున్నప్పుడు మెడలో ఇట్లా ఇలా ఇలా వేసుకొని తిరగాలి. ఇది కొంచెం హెఫ్ట్ బరువు అనేది ఒక్కటి మాత్రం నాకు అట్లా అనిపిచ్చింది. సో, వాడిన మరి మరి ఎందుకు చేస్తున్నావు అని మీరు గూడా అడగొచ్చు. ఏందంటే బోసు అన్నారు సౌండ్ సిగ్నేచర్ తోపు అది ఇది తోపు అని. కాకపోతే నేను ఒకటి నోటీస్ చేసింది ఏందంటే నేను సోనీ యూజర్‌ని, హెడ్‌సెట్ యూజర్‌ని బాగా. బోస్‌కి రాంగానే నాకేమైందో తెలవదు. నేను బోసే వాడుతున్నా. అంటే ఇప్పుడు సోనీ హెడ్‌సెట్ ఉన్నా, సోనీ హెడ్‌సెట్‌లో పాటలు వినడం ఆపేసి బోస్‌లోనే వింటున్నా. ఇప్పుడు సోనీ హెడ్‌సెట్‌లో పాటలింటే ముషిగా అంతా బ్లర్‌గా ఒక రకమైన క్లారిటీ వస్తుంది. బోస్‌లో మాత్రం ఇచ్చిన హై సౌండ్ క్లారిటీ ఎంత నీట్ ఉంటుందంటే, అసలు ఇంత బావుంటదా ఒక పాట అనేది మాత్రం నాకు మస్తు అనిపిచ్చింది. మిడ్స్ పర్ఫెక్ట్ ఉంది. హైస్ పర్ఫెక్ట్ ఉంది. లోస్ ఇంకా పర్ఫెక్ట్ ఉంది. లోస్ ఎప్పుడు ఎక్కువ నేను వాడను. ఓన్లీ మిడ్ అండ్ హై. కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఈక్యూ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈక్యూ సెట్టింగ్స్ ఉన్నాయి కానీ నాకు ఆ ఈక్యూ సెట్టింగ్స్ ఎట్లా గెలకాలో అర్థం కాలేదు. సో, నేను అన్నీ నార్మల్‌గా అప్ అండ్ డౌన్ ఏది పడితే అది ఒత్తేసిన. లేకపోతే అన్నీ నార్మల్‌లో పెట్టేసిన. సో, దీనికి ఒక యాప్ ఉంటది. బోస్‌కి ఒక యాప్ ఉంటది. ఆ యాప్ అనేది నాకు చాలా మస్తు నచ్చింది. ఏదా యాప్? ఐ థింక్ అది డిలీట్ అయిపోయింది. జస్ట్ ఎ సెకండ్. సో, ఈ బోస్ ఒక యాప్ ఉంటది. ఈ యాప్ ద్వారా మనము అసలు ఏ డివైసెస్ ఎట్లా ఉంటది? మన బ్యాటరీ లైఫ్ మనకి మన హెడ్‌సెట్‌లో ఎంత ఛార్జ్ ఉంది? అన్నీ చూపిస్తదనమాట. సో, ఇది టిపికల్ యాప్ అనమాట. సో, యాప్‌ల కానీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి హెడ్‌సెట్‌కి అంటే, కొంచెం చెవుల మీద, తల మీద బరువనేది ఉంటుంది. ఇట్లా ఏసొత్తినట్టుగా ఉంటది. అదొక్కటి ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దిస్ అనమాట. సో, మన పాత వీడియో ఫుటేజ్ అనేది లాస్ట్ అయింది కాబట్టి, సో, మళ్ళీ నేను వేరే వీడియో చేయాల్సొస్తుంది. ఎనీవేస్. సో, మనం బోస్ 700 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ బోస్ హెడ్‌సెట్‌కి బోస్ యాప్ అనేది ఒకటుంటది. ఎట్లా అంటే ఈ బోస్ హెడ్‌సెట్‌కున్న అసలైన మంచి ఏమంటారు దాన్ని ఫీచర్ ఏంటంటే 2 డివైజెస్‌కి ఒకటేసారి కనెక్ట్ అయితది. అంటే ఇప్పుడు నీ దగ్గర 2 ఐఫోన్స్ ఉన్నాయి. లేకపోతే ఒక ఐఫోన్ అండ్ ఐప్యాడ్ లేకపోతే ఐఫోన్ అండ్ మ్యాక్‌బుక్ వాటికి రెండిటికి ఒకటేసారి కనెక్ట్ అవుతది. అండ్ ఇప్పుడు నీకు అందులో కాల్ వచ్చినప్పుడు ఇది డిస్కనెక్ట్ అయ్యి అందులో కనెక్ట్ అవుతది. లేకపోతే ఇందులో నీకేదైనా మెసేజో లేకపోతే ఏదైనా ప్లే చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అదే ఎందులో ఫస్ట్ సౌండ్ ప్లే అవుతుందో ఆ హెడ్‌సెట్ దీనికి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్‌గా ప్లే చేయడం అనేది జరుగుతుంది. అదొకటి మస్తు అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓల్డ్ సోనీ హెడ్‌సెట్ ఉంది. ఆ సోనీ హెడ్‌సెట్ ఏంటంటే 1 డివైస్ ఎట్ ఎ టైమే. ఒక్కసారి ఒక డివైస్‌కి కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ దాని నుంచి డిస్కనెక్ట్ చేస్తేనే అప్పుడు నెక్స్ట్ డివైస్‌కి కనెక్ట్ అయితది. అదొక్కటి డిసడ్వాంటేజ్. కానీ బోస్‌లో నాకు ఈ ఫీచర్ మాత్రం మస్తు అనిపించింది. మీకు చెప్పినట్టుగా ఇందులో ఏమంటారు దాన్ని ఈక్వలైజర్ సెట్టింగ్స్ అనేది ఉంటది. ఆ ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఎట్లుంటదంటే ట్రెబుల్ బూస్టు, బాస్ బూస్టు ఇప్పుడు సోనీ లాగా బ్రైట్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, వోకల్స్ ఇట్లా ఏమి ఉండదు.
జస్ట్ ఒక 3 ఆర్ 4 సౌండ్ ప్రొఫైల్స్ ఉంటాయనుకుంటా. నాకు గుర్తులేదు యాప్‌లో. ఐ హావ్ టు చెక్ ఇట్ ఔట్. అది ఒకవేళ ఇంక్రీజ్ చేసినా, ఇంప్రూవ్ చేసినా గూడా సౌండ్ క్లారిటీలో కొంచెం, కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినట్టు ఉంటది గానీ, ట్యూనింగ్ చేసినట్టయితే ఉండదు. సో, అదొకటి నాకు అనిపిచ్చింది. ఇంకొకటి ఇందులో నాకు నచ్చిందేందంటే, దీంట్లో 9 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. అంటే 9 లెవెల్స్ ఆఫ్ లెవెల్ బట్టి నాయిస్ క్యాన్సలేషన్ ఉంటది. కానీ ఆఫ్‌కోర్స్ మనం అది ఓన్లీ యాప్‌లోనే సెట్టింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ హెడ్‌సెట్‌కి బటన్ ప్రెస్ చేయాలనుకో, ఇక్కడ ఒక నాయిస్ క్యాన్సలేషన్ బటన్ ఉంటది. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఓన్లీ 3 నాయిస్ క్యాన్సలేషన్ మోడ్స్ పనిచేస్తది. ఒకటేమో 0, ఇంకోటేమో 5, ఇంకోటేమో ఫుల్. సో, అదొకటి నాకు ఇందులో అనిపించింది. కానీ ఇందులో యాంబియంట్ సౌండ్ లేకపోతే సరౌండ్ సౌండ్ ఏమైనా ఉన్నా మనకది ఇనిపించదు. కంప్లీట్ నాయిస్ క్యాన్సలేషన్ అనమాట. అదొకటి అదొక్కటి మంచిగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ సోనీలా యాంబియంట్ సౌండ్ ఉంటది. అది ఉంటది గానీ, బట్ నేను కమింగ్ టు ఈ రివ్యూలో ఇది చెప్తున్నా కాబట్టి దీని గురించి చెప్తున్నా. సో, ఇంకొకటేందంటే ఇందులో ఇది టచ్ బేస్డ్ అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూమ్ ఇప్పుడు నేనొక నెక్స్ట్ ట్రాక్ వినాలి, లేకపోతే నెక్స్ట్ పాట వినాలనుకున్నప్పుడు స్వైప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్‌కెళ్తది. మళ్ళా రిటర్న్ స్వైప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్‌కెళ్తది. ఈ ట్రిపుల్ ట్యాప్ చేస్తే గూడా మనకి పాజ్ అవుతది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతది. సో, ఈ ప్లాస్టిక్ ఏరియాలో గూడా వాళ్ళు ఈ విధమైన టచ్ స్క్రీన్ పెట్టడం, ఈ విధమైన జెస్చర్ పెట్టడం అనేది నాకు ఇట్ వాస్ ట్రూలీ ఇంప్రెసివ్ అనిపిచ్చింది. నాకదొకటి సూపర్ అనిపిచ్చింది. దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనీకున్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతోని ఎవరైనా మాట్లాడుతున్నారు. నీకు తెలియాలనుకో నువ్వు ఈ హెడ్‌సెట్‌ని కంప్లీట్‌గా ఆఫ్ జేయాలి. బట్ ఆఫ్‌కోర్స్ సోనీ హెడ్‌సెట్స్‌లో మాత్రం అదొకటి లైక్ మనం అట్లా ఇట్లా పెడితే మనకి నాయిస్ క్యాన్సలేషన్ మొత్తం డౌన్ అయిపోతది. ఆ ఒక్క ఫీచర్ ఇందులో ఉండుంటే నాకు బావుండనిపిచ్చింది. దీనికొక అడిషనల్ బటన్ ఉంది ఫర్ సిరి అండ్ ఆల్. నేను సిరి ఎక్కువ వాడను. సో, దట్స్ ఓకే. ఇందులో ఏంటంటే ఈ యాప్‌లోనే మనకి చూపిస్తది. 17 అవర్స్‌లో ఎంత బ్యాటరీ రిమైన్ అయ్యి ఉంది. మనకి ఇంకెంతసేపు ప్లే చేసుకోవచ్చు. అదొకటి చూపిస్తది. దాంతో పాటు ఈ ఇన్‌బిల్ట్ యాప్‌లోనే మనకి మనం ఇప్పుడు ఏ సాంగ్ వింటున్నాం అనేది డిస్‌ప్లే అవుతది. మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నామో ఒక లోగో వస్తది. బట్ ఓన్లీ స్పాటిఫై అండ్ యూట్యూబ్ మ్యూజిక్ ఆర్ యాపిల్ మ్యూజిక్‌కి తప్పితే మిగతా వాటికి చూపివ్వట్లేదు. అదొక్కటి అనిపించింది. అండ్ ఇంకొకటి ఏందంటే ఈ యాప్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. దీనికి ఏమంటారు దాన్ని ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఒక్కటేసారి అప్డేట్ అంటే వచ్చిందో లేదో కూడా తెలీదు. ఎప్పుడో తీసుకున్నప్పుడు వచ్చినట్టుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు అసలు ఆ యాప్ ఎలా ఉందో అలానే ఉంది. దానికి ఒక్క గూడా అంటే ప్రాబ్లమ్స్ రాలేదు. సేఫ్టీ అప్డేట్స్ రాలేదు. లేకపోతే ప్యాచ్ అప్డేట్స్‌లాగా ఏం రాలేదు. యాప్ ఎప్పటికి స్టేబుల్‌గానే ఉంది. అదొకటి నాకు చాలా అనిపించింది. ఇప్పుడు నేను నా దగ్గర సోనీ హెడ్‌సెట్ ఉంది గదా! దానికి దగ్గర దగ్గర ఇప్పటికి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఆ యాప్‌కి. బట్ ఆ యాప్ ఇంకా స్టిల్ పనిచేస్తుంది అండ్ ఇంకా రికగ్నైజ్ చేస్తుంది. సో, నాకు అదొకటి మస్తు ఇంప్రెసివ్ అనిపించింది. ఇంకొకటేందంటే దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏందంటే దీనికి వాళ్ళొక ఇన్‌బిల్ట్ ఆక్స్ కేబుల్ ఇచ్చారు. ఆక్స్ కేబుల్ ఎట్లుంటదంటే చాలా యాస్ యూ కుడ్ సీ ఇది చాలా సన్నగుంది. ఇది చాలా సన్నగుంది. ఆ సన్నది ఏందంటే ఏ ఆక్స్ కేబుల్ పడితే ఆ ఆక్స్ కేబుల్ పట్టకుండా ఓన్లీ దీనికి ప్రొప్రైటరీగా దీనికిచ్చిన ఆక్స్ కేబుల్ మాత్రమే పడతది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్స్ కేబుల్ పోయిందనుకుంటే మనం వేరే ఆక్స్ కేబుల్ పెట్టి ఇందులో యూజ్ చేయలేం. అదొకటి వీళ్ళు ఇన్‌బిల్ట్ ఇచ్చిర్రు. అండ్ దీనికిచ్చిన ఆక్స్ కేబుల్ చాలా థిన్ అండ్ చాలా డెలికేట్ ఉంది. కొంచెం అదొక్కటి మీరు చూసుకుంటే సూపర్ ఉంటది. సో, దీనికి ఏమంటారంటే మైక్రోఫోన్స్ కూడా 9 మైక్రోఫోన్సో ఎన్నో ఐ డోంట్ నో. బట్ ఏంటంటే దీనికి ఎక్కువ మైక్రోఫోన్స్ ఉన్నాయని చెప్పేసి నేనప్పుడు విన్నా. ఎందుకంటే నేనిప్పుడు ఒక సోనీ హెడ్‌సెట్‌తో మాట్లాడినప్పుడు కూడా క్లారిటీ బానే ఉంటది. బట్ దీనిలో మాట్లాడుతున్నప్పుడు మంచిగా క్యాచ్ చేస్తుంది. మంచిగా క్లియర్‌గా సౌండ్ వినిపిస్తుందనేసి చాలామందన్నారు. సో, దీనికి దగ్గర దగ్గర ఎక్కువ మైక్రోఫోన్స్ ఉన్నాయి అనేసి అన్నారు. ఐ డోంట్ నో. నేనెప్పుడు హెడ్‌సెట్ పెట్టుకొని నేనెప్పుడు టెస్ట్ చేయలేదు. వి హావ్ టు సీ. సో, యాహ్! ఇది బోస్ గురించనమాట. సో, దీని గురించి ఒక ఫైనల్ వర్డిక్ట్ చెప్తా. సో, అసలేంటి? నేను నేను సోనీ వాడేటోడిని. సోనీ వాడేటప్పుడు బావిలో కప్పలాగా ఉండేటోడిని. నాకు సోనీయే తోపు, సోనీయే బెస్ట్ సౌండ్ సిగ్నేచర్, ఆసమ్ సౌండ్ సిగ్నేచర్ అదొక పిచ్చుండేది. బట్ నేను ఎప్పుడైతే బోస్ కొన్నానో, బోస్ వాడడం స్టార్ట్ చేసినో, నాకు ఈ ఒక్క పాయింట్ మర్చిపోయినా. ఏంటంటే, నేను ఈ ఇయర్ కప్స్ గురించి మాట్లాడాలి.
ఈ ఇయర్ కప్స్ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నాయి గానీ, ఇయర్ కప్స్ దీని ఒరిజినల్ నేటివ్ బోస్ సౌండెడ్ ఇయర్ కప్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఇలా పెట్టేసుకున్నాననుకో, జస్ట్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సోనీ హెడ్‌సెట్ పెట్టుకున్నప్పుడు, నేను ఇట్లా ఏమంటారు దాన్ని, ఎక్కడుంది? యాహ్! ఇప్పుడు ఇది సోనీ హెడ్‌సెట్. దీనికి ఇంత పెద్ద ఇయర్ కుషన్స్ ఉన్నాయి గదా! సడెన్‌గా ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాననుకో, ఇది ప్రాపర్‌గా నా చెవుల మీద కూర్చోదు. నేను ఇట్లా అంటే నా చెవు ఆ ఇయర్ కప్ మధ్యలోకెళ్ళడానికి నేను ఇట్లా సెట్ చేస్తూ ఉండాలి. ఈ బోస్ ఎర్గనామిక్ డిజైన్ ఎట్లా ఉందంటే, దీని ఎగ్జాక్ట్ ఇయర్ షేప్‌లో ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఓపెన్ చేసి ఇలా పెట్టుకున్నా అనుకో, అంతే. ఆటోమేటిక్‌గలి ఇది నా ఇయర్స్‌కి ప్రాపర్‌గా కరెక్ట్ ఫిట్ లాగా కూర్చుంటుంది. నాకది మస్త్ అనిపిచ్చింది. అండ్ ఇప్పుడు నార్మల్‌గా నేను చెప్పేదేందంటే, ఇప్పుడు నేను ఇయర్ కుషన్స్ అనేవి పాడైపోవడంతోని, నేను ఇది సోలిమో అని జెప్పేసి ఒక అమెజాన్ బ్రాండ్ నుంచి నేనొక ఈ ఇయర్ కుషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతా. ఎందుకంటే, ఇది జెల్ బేస్డ్ టెక్నాలజీ. సో దట్ ఎండాకాలంలో లైక్ సమ్మర్ సీజన్‌లో మనం యూజ్ చేసినా గూడా చల్లగా ఉంటదనేసి అన్నారు. అందుకనే నేనిది కొనుక్కోవడం అనేది జరిగింది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ సోలిమో అనే కుషన్ ఎంత సాఫ్ట్ అండ్ ఎంత ప్రీమియం ఉందంటే, నిజంగా మెత్తల మీద పడుకున్నట్టుగా, మెత్తలు పెట్టుకున్నట్టుగానే ఉంటది. అదొకటి. నేను దీన్ని ఖచ్చితంగా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ చేస్తా. ఈ సోలిమో అనే బ్రాండ్ దీనికే కాకుండా వేరే ఇయర్ ఫోన్స్ ప్రీమియం హెడ్‌సెట్స్‌కి గూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనుకుంటా. ఐ డోంట్ నో. బట్ నాకిది రూ. 900 పడింది. ఈ 2 ఇయర్ కుషన్స్. అది టూ మచ్ కాస్ట్‌లీ. బట్ ఇఫ్ యూ కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు ద ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నావు? మేము కొనాలా? మాకేం అవసరం అంత పెట్టి కొనడం అంటే, ఈ వీడియో ఫర్ ద పీపుల్, ఫర్ ప్రీమియం సెగ్మెంటు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ చూస్తున్న వాళ్ళకి అండ్ అసలు బోస్ సిగ్నేచర్‌లో ఏముంటది అనే దాని గురించే ఈ వీడియో యాక్చువల్‌గా. సో, మీ ఇష్టం. మీరు కొనుక్కోవాలంటే మీ ఇష్టం. లేకపోతే లేదు అప్పట్లో 27,000 ఉంది. ఇప్పుడు ఏ బోస్ హెడ్‌సెట్ అయినా దగ్గర దగ్గర రూ. 25,000 అయినా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న అసలైన ఇదేంటంటే, ఇది ఒక ప్రీమియం ప్లాస్టిక్ బిల్డ్ లాగా అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఈ లైనింగ్ ఇది మెటల్‌ది ఇచ్చాడు. మధ్యలో ఓన్లీ ఈ క్రీకింగ్ హ్యాండిల్ ఈ హ్యాండిల్స్ మాత్రమే ప్లాస్టిక్ ఇచ్చిండు. అండ్ దీంట్లో ఇప్పటి వరకు ఒక్కసారి గూడా ఈ క్రీకింగ్ సౌండ్ రాలేదు. నేను దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడిన. సో, అంటే నేను రఫ్ అండ్ టఫ్ వాడిన. మీరు మీరు దీని కండిషన్ చూస్తే మీకే అర్థమైతదనుకుంటా. చూడండి ఎంత వరస్ట్‌గా వాడినానో. అసలు నేను దీన్ని క్లీన్ గూడా చేసేటోడిని కాదు అప్పట్లో. జస్ట్ దుమ్ముంటే ఇట్లా తుడిచేసుకొని అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన ఈ హెడ్‌సెట్‌ని. సో, ప్రీమియం బిల్డ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. అంటే ఎక్కడ గూడా మనకి ప్లాస్టిక్ ఇరిగిపోతది. ఈ క్రీకింగ్ సౌండ్, ప్లాస్టిక్ మాత్రం నాకైతే అసలు అనిపియలేదు. ఒక మంచిగా బరువున్న స్టర్డీ ప్లాస్టిక్ ఉంది. ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే, నేను ఇట్లా పెట్టుకొని పడుకున్నప్పుడు అది జారిపోయి ఇట్లా వెనకకి ఇట్లా పడుతుంది. అదొకటి ఇది. ఇంకోటేందంటే పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఆ ఈ బ్యాండ్ వల్ల ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా యాడెడ్ కుషన్ ఇచ్చుంటే ఇక్కడ నాకొక షేప్ అనేది ఫార్మ్ అయితుంది. అది ఒకటి అవ్వకుండా ఉంటే బావుంటదని నా ఫీలింగ్. సో, మీ ఇష్టం ఇది. మీరు కొనాలనుకుంటే కొనండి. లేకపోతే లేదు. బట్ ఏంటంటే, బోస్ నా లైఫ్‌లో వచ్చినప్పటి నుంచి నేను నా సోనీ హెడ్‌సెట్‌ని పక్కన పడేసి బోసే బోస్‌లోనే వినడం జరుగుతుంది. ఎందుకంటే, కొంచెం అడ్వాన్స్ ట్యూనింగ్ అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. రిచర్ సౌండ్ ప్రొడక్షన్ అండ్ నాకు అలైవ్ సౌండ్ అనిపిస్తుంది. నేచురల్ అనిపిస్తుంది. ఏ బీట్ అయినా మరీ ఓవర్‌గా ఎగ్జాజరేట్ చేసి కొట్టినట్టు అనిపించట్లేదు. ఇప్పుడు మన సోనీలో ఉన్నట్టుగా ఒక డ్రాబ్యాక్ ఏందంటే, సోనీలో ఉన్నట్టుగా డిఫరెంట్ సౌండ్ ప్రొఫైల్స్ లేవు. ఇది ఓన్లీ నార్మల్ సౌండ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. అదొకటి నాకు కొంచెం డౌన్‌ఫాల్ అనిపించినా, బట్ ఇప్పటికి ఈ రోజుకి గూడా నేను నా సోనీ హెడ్‌సెట్‌ని పక్కన పెట్టి నేను ఇప్పటికి బోసే వాడుతున్నా. ఇట్ ఈస్ స్లీక్, ఇట్ ఈస్ కంఫర్టబుల్. పెట్టుకున్నప్పుడు మెత్తగుంటుంది, హాయిగుంటుంది. అండ్ ఆల్సో సౌండ్ గూడా నేను అడిగిన, అంటే మనం ఎట్లా అంటే ఎయిర్‌పోడ్స్ సౌండ్ క్లారిటీ ఎలా ఉంటాయో, దానికి మించిన నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. బట్ చాలామంది ఇప్పుడేందంటే నాకు తెలీదు అడ్వాన్స్డ్ సోనీ WH-1000 XM5, XM6 ఇవి సారీ XM5s వచ్చినాయనుకుంటా. అవి నేనింకా టెస్ట్ చేయలేదు. బికాజ్ దోస్ ఆర్ టూ మచ్ కాస్ట్. 36,000 ఎంతో ఉంది. నాకదంతా వర్త్ అనిపించలేదు. ఇప్పుడు నేను
దగ్గర దగ్గర 6-7 ఇయర్స్ అయిందనుకుంట ఇది యూజ్ చేయబట్టి. ఐయామ్ స్టిల్ యూజింగ్ ఇట్ యాజ్ మై డైలీ డ్రైవర్. ఇప్పటికి నా దగ్గర ఇప్పుడు ఈ సోనీ హెడ్‌సెట్ ఉంది. ఈ హెడ్‌సెట్‌ని కూడా నేను వాడకుండా నేనెప్పుడు ఇది పెట్టుకునేవాడిని. దీన్ని మూల పడేసి మళ్ళీ నేను దీన్నే వెతుక్కుంటున్నా, దీన్నే చార్జ్ చేస్తున్నా, దీన్నే వాడుతున్నా. అంత అద్భుతంగా అనిపించింది నాకు దీని సౌండ్ సిగ్నేచరు, లేకపోతే మ్యాజిక్ ఆఫ్ ద సౌండ్ అనేది. ఆ రిచర్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ దీనిలో మస్తు అనిపించింది. మీకు గూడా ఐ ఇఫ్ చూపిస్తే మంచిగుంటది. ఇంకొకటేందంటే, సోనీ కన్నా దీనికి స్ట్రాంగర్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. అంటే ఇప్పుడు సోనీలో యాంబియంట్ సౌండ్ ఉంది, సరౌండ్ సౌండ్ ఉంది. ఏదైనా వెహికల్స్ ఏదైనా ఎళ్తుంటే మనకి తెలుస్తుంటది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనం ఎటైనా బయటికెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంటది. ఏదైనా వెహికల్ వస్తుంది వెనక, మనం నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసుకున్నప్పుడు తెలియకుండా అప్పుడు సడెన్‌గా వెహికల్ సౌండ్ వస్తది. ఏంటంటే సోనీకి ఈ మైక్రోఫోన్‌తోని బయటున్న సరౌండింగ్స్‌ని క్యాచ్ చేసి మనకి రిటర్న్ వినిపిస్తుంటది. అదొకటి సోనీ హెడ్‌సెట్‌లో ఉన్న ద మోస్ట్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇందులో ఆ ఆప్షన్ లేదు. కాకపోతే ఏందంటే, మనకి నాయిస్ క్యాన్సలేషన్ మాత్రం ద స్ట్రాంగెస్ట్ నాయిస్ క్యాన్సలేషన్ ఇన్ ఎ హెడ్‌ఫోన్ ఎవర్ అంటే ద బోస్ 700s అనమాట. సో, నాకది మస్త్ అనిపించింది. సో, దిస్ అంతే. ఇంకా అంతకన్నా నేనేం చెప్పగలను. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. నాకైతే మస్త్ అనిపించింది. నచ్చింది. నన్నడిగితే నువ్వు 27,000 ఆర్ 30,000 పెట్టి ఒక బోస్ హెడ్‌సెట్ కొంటావా అంటే, ఐ వుడ్ రికమెండ్ ఇట్ నో. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ మనీ ఖచ్చితంగా కొనుక్కో. లేదు అనుకుంటే సోనీలో చీపర్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మొన్న ఏదో వచ్చింది 4,000-5,000 రూపీస్ హెడ్‌సెట్ అది కొనుక్కోవచ్చు. లేదనుకుంటే 10,000-12,000లో కూడా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ బ్లూటూత్ హెడ్‌సెట్స్ దొరుకుతుంటాయి. నన్నడిగితే ఇంత ప్రీమియం పెట్టాల్సిన అవసరం లేదు. నాకప్పుడు ఐ డోంట్ నో ఐ హాడ్ దట్ మనీ కాబట్టి నేనప్పుడు కొన్నా. నేనేమంటా అంటే ఇఫ్ ఐ థింక్ నౌ దిస్ అంటే దీన్ని నేను వాడుతున్నా. అంటే దీన్ని నేను ఏ ఏ ప్రాబ్లమ్ వచ్చినా మంచిగా వాడుతున్నా. పాడైనా ఏదైనా జరిగినా జాగ్రత్తగా కాపాడుకుంటూ. అండ్ ఇంకొకటి ఇలాంటి ప్రీమియం హెడ్‌సెట్స్ కొన్నప్పుడు ఖచ్చితంగా వీటికొక కేసెస్ ఇస్తాడు. ఆ కేసెస్‌లోనే ఈ హెడ్‌సెట్స్‌ని పెట్టి వాడండి. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో డస్ట్ అనేది ఫార్మ్ అవుతది. లేకపోతే ఏమన్నా కుక్క తీసుకెళ్ళిపోవడం, పాడు చేయడం, స్క్రాచెస్ పడడం. నేనిప్పుడు ఇది బెడ్ మీద పెట్టినప్పుడు నా కుక్క గోరు పెట్టి ఇట్లా దీని మీద నడుచుకుంటూ ఉరుకుతూ ఉంటది. సో, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా అదొకటి కేసెస్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తాయి. సో, యాహ్! ఆహ్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎ వైల్ ఒక బోస్ సౌండ్ సిగ్నేచర్ నన్ను ఈ రకంగా ఇంప్రెస్ చేసింది. ఈ రకంగా నన్ను బోస్ మీద ఇంప్రెషనే మార్చేసింది. వేస్ట్ బోస్ అనుకున్నా గానీ, బోస్ ఈస్ సంథింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ బోస్ ఈస్ సంథింగ్. ఓకే. ఇది రివ్యూ గైస్. మీకు మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు వాళ్ళకెవరికైనా బోస్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఏదైనా కావాలనుకుంటే, మీకు ఇంకేదైనా యాస్పెక్ట్‌లో కావాలనుకుంటే, ఇన్ డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు క్వెషన్స్ అడగండి. దాన్ని బట్టి నేను మీకు ఆన్సర్ ఇస్తా. అండ్ ఇంకొకటి మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు ఖచ్చితంగా రీచ్ అవుతది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంత పెట్టి కొనాలి, నన్ను చూసి నమ్మాలి, లేకపోతే ఇంత పెట్టి కొనాలి అనేది అనుకోకండి. ఐ వాస్ లక్కీ, నాకు 18,000 రూపీస్‌కొచ్చింది. 18,000 రూపీస్ కూడా ఇలాంటి హెడ్‌సెట్‌కి ఎక్కువే. కానీ ఇది ఇంత ప్రీమియం ఉంది కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ డబ్బులున్న వాళ్ళు రిచ్ పీపుల్ కొనుక్కుంటారు. బట్ నాకదైతే అనిపిచ్చింది. సో నేనేమంటా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కొనుక్కోండి. లేదు మాకు నడుస్తది అనుకుంటే మీకు బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అవి అనుకోండి. లేదా నాకు హెడ్‌సెటే కావాలి సెపరేట్‌గా అనుకుంటే మీరు ఇది కూడా కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు ఇదే ఎందుకు కొనుక్కోవడం? సోనీలో ఏమైనా కొనుక్కోవచ్చు. సెన్‌హైజర్‌లో ఏమైనా కొనుక్కోవచ్చు. స్కల్ క్రషర్ లేకపోతే స్కల్ క్యాండీ వీటిలో ఏమైనా కొనుక్కోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. కాకపోతే దిస్ ఈస్ ఫర్ ఎ ప్రీమియం కస్టమర్ అన్నమాట. ఈ వీడియో ఇస్ ఫర్ ఎ ప్రీమియం కస్టమర్స్ హూ వాంట్ ద అబ్సల్యూట్ బెస్ట్ అనమాట. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో. అండ్ నార్మల్ వాళ్ళు కూడా చూస్తే కూడా ప్రాబ్లమ్ లేదు. సో, యాహ్! దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ గైస్. ఇంకేదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మీరు మెసేజ్ చేయండి. అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.